ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కోర్టులో డిసెంబర్ 14వ తేదీ నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి. 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. సిఐటియు డిమాండ్. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు. బెల్ట్ షాపులపై 42 కేసుల నమోదు. సిఐ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వం గౌతమ్ అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్లకు భారీ జరిమానా. ట్రాఫిక్ సే మల్లికార్జున గుప్తా. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆంజనేయుడిని కుటుంబానికి అండగా చేతులందించిన రెడ్ క్రాస్ సభ్యులు. నంద్యాల కోర్టులో డిసెంబర్ 14వ తేదీ నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పిలుపునిచ్చారు. స్థానిక కోర్టు ఆవరణంలో వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల ప్రకారం రాజీ కాగల కేసులలో లోక్ అదాలత్ లో పరిష్కరించేలాగా కక్షిదారులను ప్రోత్సహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎక్సైజ్, కుటుంబ కలహాలు, ఆంసీ పెట్టి కేసులను త్వరితగిన పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ఇస్మాయిల్, సుధాకర్ రెడ్డి, సూర్యమౌళి, దస్తగిరి, కిరణ్ కుమార్, మల్లికార్జున గుప్తా, లోక్ అదాలత్ సిబ్బంది, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆటోలో అటు ఇటు ఉంటే ఉండొచ్చు, చెప్పలేను ఉంటే ఉండొచ్చు. చూద్దాం టోకెన్స్ చూపిద్దాం. సో మొత్తం ఇది 10, 25, 30, 29. ఇది పెట్టారు, ఇది పెట్టారు, 34 పెట్టారు సార్. 34 వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయల వేతనం హామీని నిలబెట్టుకోవాలని మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం డిఆర్ఓ రాము నాయక్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు విఏ సురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాలవెంకట్, సిఐటియు జిల్లా నాయకులు మధుశేఖర్లతో పాటు వాలంటీర్లు సుధాకర్, భాగ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మిలతో పాటు మరొక 30 మంది వాలంటీర్లు
వాలంటీర్లు నిరసనలో పాల్గొనడం జరిగింది. అనంతరం CI2 జిల్లా అధ్యక్షులు VS రత్నం, CI2 జిల్లా కార్యదర్శి D లక్ష్మణ్ వెన్న, బాల వెంకట్లు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలని కోరుతున్నాం. బకాయి వేతనాలు చెల్లించాలని, 10,000 వేతన హామీ నెరవేర్చాలని, వాలంటీర్ల విధి విధానాలు ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కేవలం 5,000 గౌరవ వేతనానికి 5 ఏళ్లుగా పనిచేయడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలు పెంచకుండా పెంచుతామనే ప్రభుత్వంతోనే చాకిరీ చేయించింది. ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్లకు 10,000 వేతనం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, బకాయి వేతనాలు చెల్లించి వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటరీ వ్యవస్థ కావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు వాలంటరీ వాళ్లకు 10,000 వేతనం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ మా కుటుంబం జరిగేది వాలంటరీ వ్యవస్థ నుండి. మాకు 5,000 వచ్చినా మా పిల్లలకి మా ఇంటి ఖర్చులకి జరుగుతుందని మేము చాలా పోరాడినాం. కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలని అడ్డంగా పెట్టుకొని కానీ మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వార్డుల చుట్టూ ఊర్లో తిరిగి, హాస్పిటల్ల చుట్టూ తిరిగి, ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళని పదే చూసుకుంటూ హాస్పిటల్లకు పంపిస్తూ మా కష్టాలని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి మా వాలంటరీ వ్యవస్థని ఇట్టనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మరి వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీలో మరి పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల హామీలో వాలంటీర్లను కాపాడుతామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాలంటీర్లను నట్టేట ముంచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు మరి వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, నిజంగా వార్డులలో ప్రజలకు సేవ చేస్తున్నటువంటిది వాలంటీర్లే, ఖచ్చితంగా వాలంటీర్లను బలోపేతం చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ అట్లాగే వాళ్ళకు వేతనాలు పెంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కానీ పూర్తిగా మోసం చేసింది. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు ముంచింది ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చావో వాలంటీర్లకు హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం వాలంటీర్లకు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చి మీ శ్రమను దోచుకుంటున్నారు, వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు, కాబట్టి మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పేసి స్వయాన కూటమి ప్రభుత్వం అధినేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపుగా 150 రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 150 రోజుల్లో మేము వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ 150 రోజులు గడిపారు. కానీ నిన్న అసెంబ్లీలో మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్ల యొక్క వ్యవస్థ యొక్క జీవోను రెన్యువల్ చేయలేదు, కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ మోసం చేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు. ఎంచేతనంటే వాలంటీర్ వ్యవస్థ మేము కూడా కొనసాగిస్తాం, మా అజెండాలో ఉంది, మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం, మేము 10,000 జీతం ఇస్తామనేటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడుతూ ఉంటే దానిపైన ఖండన కానీ లేకపోతే హామీ కానీ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను అవమానం చేసినట్టుగా ఈరోజు మేము CI2గా ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు నేను ఉద్యోగాలు కల్పిస్తా, సంపద సృష్టిస్తా, ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు 150 రోజులైనా సంపద సృష్టి లేదు, ఉద్యోగాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఆ ఉద్యోగాలు కల్పించడం కోసం ఎలాంటి చర్యలు ఈరోజు ప్రభుత్వం తీసుకోలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్తుంది మేము DSC ఇస్తున్నాం, ఉద్యోగ మేళా చేస్తున్నాం, దాదాపుగా 36,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి మేము చెప్పారు. మళ్ళీ 156 రోజుల్లో మొదటి సంతకం టీచర్ ఉద్యోగాలకు పెడతామన్నావు. కానీ ఈరోజు 150 రోజులైనా టీచర్ ఉద్యోగులకు పెట్టలేదు. పెట్టకపోగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లను నిలువున మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి,
10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం విస్తృతంగా దాడులు నిర్వహించగా 42 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామని 150 లీటర్ల మద్యం పట్టుకున్నట్లుగా తెలిపారు. అలాగే 200 బాటిళ్లను సీజ్ చేశామని 10 మంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. టౌన్లోని కళ్ళు డిపోలలో దుకాణాలలో శాంపిల్స్ స్వీకరించి కర్నూలు రీజనల్ ల్యాబొరేటరీకి పంపామన్నారు. మద్యం షాపులు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు, అలాగే బార్లు 10 నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవాలన్నారు. బ్రాందీ షాపుల పక్కన మద్యం త్రాగించడం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పల్లెల్లో బెల్ట్ షాపుల గురించి పార్టీల నాయకుల ఒత్తిళ్లు వస్తున్నాయని, వస్తున్న పుకార్లలో వాస్తవం లేదన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పు అని ఆయన హెచ్చరించారు. పదే బెల్ట్ షాప్ నిర్వహిస్తూ కేసుల్లో ఉన్న వారిపైన పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. మేము బెల్ట్ షాపులకు సంబంధించి దాదాపు 40 కేసులు నమోదు చేశాము. 40 మందిని అరెస్ట్ చేశాము. అదేవిధంగా దాదాపు 758 బాటిల్ను సీజ్ చేయడం జరిగింది. దాని విలువ సుమారు దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి 13 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే రిపీటెడ్గా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు పెట్టినప్పుడు పట్టిస్తే వాళ్ళని గుర్తించి బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా తహసీల్దార్ ఎదుట హాజరుపరిచాము. మళ్ళీ ఎవరైనా బైండ్ ఓవర్ కేసు చేసిన తర్వాత కూడా మళ్ళీ అమ్మితే వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ దొరికితే మాత్రము బైండ్ ఓవర్ బ్రీచ్ అవుతుంది. తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తాము. అప్పుడు తహసీల్దార్ గారు ₹1,00,000 వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. అటు వాళ్ళు ఫైన్ కట్టకునేటల్లా జైలు పంపడం జరుగుతుంది. దాంట్లో బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి బెల్ట్ షాపులకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా అమ్మితే మాకు సమాచారం ఇవ్వండి. తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. గడివేముల, పాండ్యము, మహానంది, బండాత్మకూరు, నంద్యాల రూరల్, నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడైనా మాకు సమాచారం ఇవ్వండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మద్యం షాపులకు సంబంధించి ఖచ్చితంగా సమయపాలన పాటించాలని వారికి తెలియజేయడం జరిగింది. అక్కడ ఏదైనా సమయపాలన ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేసి అమ్మాలి. మద్యం షాపుల పక్కన ఎలాంటి పరిస్థితుల్లో మద్యం తాపించరాదు. అలాంటి మద్యం తాపిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. కన్సర్న్ షాపుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అక్కడ మద్యం తాపిస్తే పక్కన ఎట్టి పరిస్థితుల్లో మద్యము అమ్మకాలని ప్రోత్సహించే మద్యం షాపుల పక్కన. అదేవిధంగా బార్ లైసెన్సీదారులు కూడా తెలియజేయడం జరిగింది. బార్ టైమింగ్స్ ప్రకారము ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు రన్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఎలాంటి సమాచారం అయినా మాకు అందించండి. అదేవిధంగా బెల్ట్ షాపులకు సంబంధించి కొన్ని పుకార్లు రావడం జరిగింది. రాజకీయ నాయకులు ఏదో మాకు ప్రెజర్ చేశారని, రాజకీయ నాయకులు చెప్పారని, రాజకీయ నాయకుల వల్ల మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినామనే పుకార్లు నమ్మొద్దండి. మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. బెల్ట్ షాపులకు సంబంధించి మాకు ఏ పొలిటికల్ లీడర్ ఎవరు కూడా మాకు ఫోన్ చేయలేదు. మేము బెల్ట్ షాప్ పెట్టుకుంటాడు వీడు అని, బెల్ట్ షాపులు పట్టుకుంటే వదలండి అని కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, మండల స్థాయి రాజకీయ నాయకులు కానీ, గ్రామ స్థాయి రాజకీయ నాయకులు కానీ మాకు ఎవరూ ఫోన్ చేయలేదు. అలాంటి రాజకీయ ఒత్తిళ్ళు ఏమీ లేవు. కాబట్టి దయచేసి ఈ పుకార్లను ఎవరు నమ్మొద్దు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయము, షాప్ పక్కన వాటర్ ప్యాకెట్లు పెట్టుకుని మేము సిట్టింగ్ చేస్తాము, అమ్ముతాము, డబ్బులు మేము ఇంత కడుతున్నాము, డబ్బులు వీళ్ళు అడిగారు, బ్రాండ్ షాప్ వాళ్ళు అడిగారు, మేము డబ్బులు ఇచ్చుకుంటాము అనే పుకార్ని ఎట్టి పరిస్థితులు నమ్మొద్దండి. లైసెన్స్దారులకు ఖచ్చితంగా తెలియజేసాము. వాళ్ళు కూడా మేము అలాంటి అగ్రిమెంట్స్ ఏం చేసుకోలేదు సార్, మేము ఎవరికి డబ్బులు తీసుకోలేదు, వాళ్ళకి మేము అలౌ చేయలేదు అన్నారు. కాబట్టి బ్రాండ్ షాప్ పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగడానికి అవకాశం లేదు, అనుమతి లేదు.
అవినీతి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ప్రభుత్వం అదానీకి ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజల సంపదను కాపాడాలని కోరుతూ నంద్యాల పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి సిపిఎం జిల్లా ముఖ్య కార్యదర్శి టి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దలు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, సభ్యులు శివ, జైలాన్లతో పాటు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మాట్లాడుతూ సేకీ నుండి రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంల విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు అదానీ గ్రూప్ భారీ ముడుపులు చెల్లించిన నేపథ్యంలో రాష్ట్రంలో అదానీ గ్రూప్ కంపెనీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అమెరికాలో న్యాయస్థానం ద్వారా నిజాలను బయటపెట్టినటువంటి దానిపైన విచారణ చేయించాలా. ఎందుకంటే ఒకప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అదానీ అనేటువంటి ఆయన ఒక చిన్న పెట్టుబడిదారిగా ఉండి గుజరాత్ నుంచి ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశం పైన అదానిని ఎక్కడ పడితే అక్కడ దోచుకోండి, వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోండి అని చెప్పేసి రాష్ట్రాలనంతా దారాదత్తం చేసే విధంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈరోజు అమెరికా ప్రభుత్వము, అమెరికా న్యాయస్థానము మోడీకి అదానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా బట్టబయలు చేసింది. ముఖ్యంగా సెకీ సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వము డిస్కంలకు విద్యుత్ డిస్కంలను కొనుగోలు చేయడం కోసము, పెట్టడం కోసము ప్రతి రాష్ట్రానికి దాదాపుగా 5 రాష్ట్రాలకు పైగా పెడుతున్నారు. ఆయనకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులకు, మంత్రులకు అయితేనేమి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ముడుపులు చెల్లించి రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు పెద్ద ఎత్తున చేసుకోండి, మేము ధరలు పెంచుతాము, అవన్నీ ప్రజలపైన వేయండి అని చెప్పేసి చెప్పడం ద్వారా భారీ ముడుపులు అందాయని చెప్పేసి అమెరికా ఈరోజు కేసు పెట్టింది. దానిపైన న్యాయ విచారణ చేయాలా. అవినీతి పరుడైనటువంటి అదానికి అండగా ఉన్నటువంటి వారిని, అదేవిధంగా ముడుపులు తీసుకున్నటువంటి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన అతి తొందరలోనే అదాని సంస్థతో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. గంగవరం ఎయిర్పోర్ట్ అయితేనేమి, విశాఖలో డేటా సెంటర్ అయితేనేమి, వాటన్నిటినీ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి భూములు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ భూములను వెనక్కి తీసుకోవాలా, ప్రజల సంపదను కాపాడాలని చెప్పేసి అదానితో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలా. వెంటనే అదానికి సంబంధించినటువంటి సంస్థలో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తూ గాంధీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అవినీతి అదానికి అండగా లేకుండా ప్రజల సంపదను కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు. అతిపెద్ద సంపన్నుడు గౌతమ్ అదానీ పైన ఈ నెల 20వ తేదీన అమెరికా ప్రభుత్వము క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆయనను, ఆయన యొక్క కంపెనీ కొడుకులను, అల్లులను, ఆ రకంగా వారి వారసులకు సంబంధించి దాదాపుగా 7 మంది పైన క్రిమినల్ కేసు నమోదు చేసింది. మరి అమెరికా భారతదేశంలో ఉన్నటువంటి సంపన్నుల పైన అమెరికా ఎందుకు కేసు నమోదు చేసిందంటే, మరి భారతదేశంలో నేను విద్యుత్ ప్లాంట్లు పెడుతున్నాను, ఆ విద్యుత్ ప్లాంట్లకు మరి ఆ పెట్టుబడి ఆ రకంగా మీరు ఇవ్వండి, ఆ రకంగా లాభాలు వస్తాయని చెప్పేసి ఆ పెట్టుబడులు తీసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వజూపి ఆయన ప్రాజెక్టు ఆ రకంగా పెట్టినాడు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో దాదాపుగా 1700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఆ రకంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాడు. విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడమే కాదు, విద్యుత్ ఛార్జీలు ₹1.99 ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు దాదాపుగా ₹7 పైగా ఆ రకంగా పెంచుకునేటువంటి పద్ధతిలో రకరకాల పేరుతో పెంచుకునే పద్ధతిలో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంతో అదాన్ని 1700 కోట్ల రూపాయలు ఆ రకంగా లంచం ఇవ్వజూపి ప్రజలపైన భారం వేసేటువంటి పద్ధతిలో ఆ రకంగా ఒప్పందాలు కూర్చుకున్నాడు. మరి ఆనాటి ప్రభుత్వం కూడా ఈరోజు 1700 కోట్ల రూపాయలకు ఆశపడి ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపినారు. ఈరోజు ప్రజలపైన ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద 17,000 కోట్ల రూపాయల భారం మోపే విషయంలో కావచ్చు,
మరి భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ ఖరీదు, ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఖరీదు 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలకు ఆ రకంగా ప్రతి ఒక్క స్మార్ట్ మీటర్ ఇంటి పైన ఆ రకంగా వేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు పెడుతూ రోజుకు 2 సార్లుగా ఎక్కువ వాడేటువంటి కరెంటుకు ఒకసారి, తక్కువ వాడే కరెంటుకు మామూలు ఛార్జీల పేరు మీద 2 సార్లు ఆ రకంగా ఛార్జీలు వసూలు చేసి ఈ ప్రభుత్వము స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ ఛార్జీల పేరుతో 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే పద్ధతిలో ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈరోజు గౌతమ్ అదాని అనేటువంటి వాడు ఈ యొక్క ఆరోపణే కాదు, ఈ అదాని అనేటువంటి వాడి చరిత్ర అంతా అవినీతి చరిత్రనే. గతంలో ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ ఈ అదాని అనేటువంటి వాడు పెద్ద ఎత్తున గోల్మాల్ చేసి తక్కువ ధర కొని ఎక్కువ ధరకు ఆ రకంగా అమ్ముకుంటూ ఆ రకంగా లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పేసి హిండెన్బర్గ్ నివేదించింది. దానిపైన మన భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు తూతూ మంత్రంగా చేసేసి అటువంటిది ఏం జరగలేదని చెప్పేసి తేల్చేసినారు. కారణం అదాని మోడీ ఇద్దరు ప్రియమిత్రులు కాబట్టి ఆ రకంగా వాళ్ళకి అనుకూలంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అమెరికా ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఒక సంపన్నుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేంత వరకు ఈరోజు ప్రపంచానికి తెలిసే పరిస్థితి అనేటువంటిది లేదు ఈరోజు. కాబట్టి అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఎవరికైతే లంచాలు ఇచ్చినారో వారిపైన ఆ రకంగా విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాని గురించి ఏం మాట్లాడడం లేదు, పరిశీలించి తర్వాత మాట్లాడతామని చెప్తున్నాడు. ఎందుకంటే అదానితో కూడా నంద్యాల పట్టణంలోని విచ్చలవిడిగా ఆటో డ్రైవర్లు లైసెన్సులు లేకుండా ఇష్టానుసారంగా ఆటో డ్రైవర్లు ప్రమాదాలు గురిచేస్తున్నారని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున తనిఖీలు నిర్వహించారు. స్థానిక సంజల పట్టణంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, అదేవిధంగా ప్రతి ఆటోకి పోలీస్ గుర్తింపు కార్డు నెంబర్ ఇవ్వడం జరుగుతుందని, పట్టణంలో వాహనం తిరగాలి అంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డు నెంబర్ కలిగి ఉండాలని పట్టణంలో ఆటో నడుపుతున్న డ్రైవర్కు లైసెన్స్ తనిఖీలు చేశారు. కానీ చాలా మంది లైసెన్స్ లేకపోవడంతో వారిని జరిమానా వేయడం జరిగిందన్నారు. ఎక్కువగా జల్సాలకు అలవాటైన యువకులు ఆటో నడుపుతున్నారని, వారికి లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా ప్రమాదకరపు గురి చేస్తున్నారని, ఇందులో భాగంగా ఆటో ఓనర్లు లైసెన్స్ లేని డ్రైవర్లకు ఇస్తే ఓనర్ పైన డ్రైవర్ పైన కేసు నమోదు చేయాల్సి వస్తుందని, ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సిఐ తెలియజేశారు. నంద్యాల టౌన్లో ఈరోజు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మేము 1 నెల నుంచి చెప్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లంతా లైసెన్స్ అవి పెట్టుకోవాలని. ఆ లైసెన్సులు చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి బండి రికార్డ్స్ అంతా సబ్మిట్ చేసి బండికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకోవాలా. ఆ నెంబర్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది. దాని మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే మీ డేటా అంతా వస్తుంది. అది 3 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఓల్డ్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కొత్త నెంబర్ వేయించుకోవాలా. స్టిక్కర్లు కూడా 4 స్టిక్కర్లు ఇస్తారు. ప్రతి బండికి 4 వైపుల స్టిక్కర్లు అంటించుకోవాలా. తర్వాత మీకు ఒక ID కార్డు ఉంటుంది. మీ బండికి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ కూడా ఇస్తారు. కంపల్సరీ ఇవి ఆటోలో ఉండాలా. ఆటో డ్రైవర్కి కంపల్సరీ లైసెన్స్ ఉండాలా. మీ ఓనర్లకు కూడా మేము చెప్పేది ఏమంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తికే బండి ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, మీరు ఎటువంటి ఇన్సూరెన్సులు కానీ ఇవి కానీ క్లెయిమ్ కావు, ఇబ్బంది అవుతుంది. తర్వాత ఓనర్ నష్టపోతాడు. మీకు వచ్చే కొద్దిగా లాభం కోసము, డైలీ వచ్చే 200-300 కోసము మీరు అనవసరంగా చిక్కుల్లో పడి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి మీరు బండి ఇస్తే ఇబ్బందులు పడతారు. అలాగే బండికి FC చేయించుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, పొల్యూషన్ చేయించుకోండి. ఈ 4 రికార్డ్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా. అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలా. మీరు నడి మధ్యలో ఆటోలు ఆపడము, ప్యాసింజర్లను ఎక్కించుకోవడము, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేయడం వంటివి చేయొద్దండి. మీరు కొద్దిగా మీ యొక్క ఆలోచన విధానము, ఆటోలు నడపడము, పార్కింగ్ చేసుకోవడం చేయాలా. దయచేసి పోలీసు వాళ్ళ సూచనలు పాటించండి. లేకపోతే మీరు అనవసరమైన కష్టాలన్నీ కొని తెచ్చుకొని మీరు సంపాదించిన డైలీ సంపాదన అంతా మీరు చేసిన వైలేషన్స్కు చలానా రూపంలో కట్టి మీరు వెళ్ళిపోతారు. తర్వాత మీకు జీవనాధారం లేదు సార్, మా పిల్లల చదువులు అవి అని ఇవన్నీ చెప్పినా కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో వినడం జరగదు. వైలేషన్స్ చేస్తే మాత్రం కంపల్సరీ MV యాక్ట్ రూల్స్ ప్రకారం మీకు చలానా కొట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళు, కార్లు నడిపే వాళ్ళు కూడా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎటువంటి వైలేషన్స్ చేయొద్దండి.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆంజనేయుడిని ఆదుకుంది రెడ్ క్రాస్ సంస్థ. ఇటీవలే బండి ఆత్మకూరు మండలంలోని జేసీపాలెంలో గుడిసెకాలి సర్వం కోల్పోయిన ఆకుమల్ల ఆంజనేయుడు కుటుంబానికి గౌరవ జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బండి ఆత్మకూరు మండల రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల సహకారంతో ఆంజనేయుడి కుటుంబానికి ప్రస్తుతానికి కావాల్సిన చికెన్ సెట్, అలాగే వంట సామగ్రి, బియ్యం, కూరగాయలు, బెడ్షీటు, తార్పాల్, పట్టా బండి, అలాగే ఆత్మకూరు మండల రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గౌరవ ఎంఆర్ఓ గారైన ఆల్బ్రెడ్సా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీపాల విఆర్ఓ ఈశ్వర్, మండలంలోని రెడ్ క్రాస్ సభ్యులు సంతజూటూరు శ్రీనివాసులు, షరీఫ్, మోహన్, వెంకటేష్, ఎం వెంకటేష్, భరత్, నూర్ బాషా తదితరులు పాల్గొనడం జరిగింది. మండలంలో రెడ్ క్రాస్ సేవలను తహసీల్దార్ కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కోర్టులో డిసెంబర్ 14వ తేదీ నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయండి. 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. సిఐటియు డిమాండ్. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు. బెల్ట్ షాపులపై 42 కేసుల నమోదు. సిఐ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వం గౌతమ్ అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్లకు భారీ జరిమానా. ట్రాఫిక్ సే మల్లికార్జున గుప్తా. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆంజనేయుడిని కుటుంబానికి అండగా చేతులందించిన రెడ్ క్రాస్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.